హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కేరళ వాయనాడ్ మెప్పడిలో ప్రకృతి విపత్తు మనందరికీ తెలిసిన విషయమే కదా. అసలు కొండ చర్యలు విరిగిపడడానికి కారణాలు ఏంటి? దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సి గురు అకాడమీ డైరెక్టర్ వివి నరసింహారావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. అసలు ఏంటి సార్, ఎందుకు కొండ చర్యలు అలా విరిగి పడుతుంటాయి? దీనికి కారణాలు ఏంటంటారు? అసలు యాక్చువల్గా మనకి హిల్ ఏరియాస్ అంటే కొండ ప్రాంతాల్లో మనకి ఈ కొండ చర్యలు విరిగిపడటం అనేది ఎప్పటి నుంచి మనకు ఉన్నదే. దీన్ని మనం ల్యాండ్ స్లైడ్స్ అని పిలుస్తుంటారు. తెలుగులో అయితే కొండ చర్యలు అంటాం కంటే కూడా భూసంపాతాలు అంటారు. యాక్చువల్గా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా దీని గురించి ప్రస్తావన మనకుంది. యాక్చువల్గా ప్రకృతి విపత్తులు మనం తీసుకున్నప్పుడు చాలామంది భూకంపాల గురించి చెప్పుకుంటారు. భూకంపాలు, సునామీలు, తుఫాన్లు, వరదలు ఇట్లాంటివి చెప్పుకుంటారు. అంటే చాలామంది దేని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారంటే భూకంపాలు, వరదలు, తుఫాన్ల గురించి ఆలోచిస్తారు. కానీ ఇది ఒక సెకండరీ ట్రిగ్గర్ అయ్యేటటువంటి ఒక అంశం అన్నమాట. జనరల్గా ఏమవుతుంది సార్ అంటే ఈ రోజున మనకి ప్రకృతి సంబంధ కారకాలు అంటాం కంటే కూడా మ్యాన్మేడ్ అంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వచ్చిన ప్రాంతం మెప్పడి విలేజ్ అంటున్నాం. ఆ పరిసర ప్రాంతాలు ఒకసారి మనం చెక్ చేసుకుంటే పర్యావరణ సున్నిత ప్రాంతం అని ఒకటి ఉంది మనకి. యాక్చువల్గా దీన్ని మనం శాస్త్రీయంగా పిలిచే పేరు హాట్స్పాట్స్ అంటారండి. ఈ హాట్స్పాట్స్ మనం తీసుకున్నప్పుడు మనకి భారతదేశం మొత్తం మీద ఒక 4 ప్రాంతాలు ఉన్నాయి. ఈ 4 ప్రాంతాల్లో పశ్చిమ కనుమలు చాలా ఇంపార్టెంట్ ఏరియాగా చెప్పబడింది. అయితే ఇటీవలి కాలంలో శాస్త్రవేత్తలు ఏమన్నారంటే ఇది హాట్స్పాట్ కాదు, హాటెస్ట్ హాట్స్పాట్ అని చెప్పారు. యాక్చువల్గా ప్రపంచంలో హాట్స్పాట్స్ ఒక 36 దాకా ఉంటే ఇండియాలో 4 ఉన్నాయి. హాటెస్ట్ మనకి 8 ఉంటే ఇండియాలో 2 ఉన్నాయి. ఆ రెండిట్లో వేరే దేశంతో కలిసి సుందాన్ ఒకటి ఉంటుంది, మనకి ఇండోనేషియాతో ఉంటుంది. మనకి ప్రత్యేకంగా శ్రీలంకతో కలిసి ఈ పశ్చిమ కనుమల ప్రాంతం ఉంది. ఇంకా ల్యాండ్ స్లైడ్స్ విషయానికి వస్తే యాక్చువల్గా ఇవి ఎప్పుడు ట్రిగ్గర్ అవుతాయి సార్ అంటే ఎక్కువగా వరదలు వచ్చినప్పుడు వస్తాయి మేడం. వరదలు వచ్చినప్పుడు ఈ వరదలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి ఆ నేల వదులుగా మారిపోవటం. ఎప్పుడైతే వదులుగా మారిపోతుందో ఆ ఉన్నటువంటి నేల ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బండలు ఉంటాయి కదండి, వాటికి ఉన్న బేస్ ఎగిరిపోతుంది. బేస్ ఎగిరిపోయి బేస్ లేదు కాబట్టి ఇంకోటి గ్రావిటీ బాగా పనిచేస్తుంది. ఇది జనరల్గా చెప్పుకోవాలంటే మనకి కొండ ప్రాంతాల్లో సర్వసాధారణం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇప్పుడు వయనాడు వినిపిస్తుంది కానీ యాక్చువల్గా మన భారతదేశంలో ల్యాండ్ స్లైడ్ స్టేట్ అంటే ఉత్తరాఖండ్ వస్తుంది. ఇప్పుడు చాలామంది కేరళ గురించి బాధపడుతున్నారు కానీ నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను, భవిష్యత్తులో ఉత్తరాఖండ్కి ఈ ప్రమాదం ఉంది. ఆల్రెడీ మనకు వచ్చింది కూడా. ఉత్తరాఖండ్లో ఒక ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు, జోషిమఠ్ ప్రాంతాన్ని, భూకంపాలు వస్తున్నాయని. ఈ వయనాడు గురించి కూడా మీరు గతంలో అమిత్ షా గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే మేము చెప్పాము, కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు అన్నారు. అంటే యాక్చువల్గా గమనిస్తే పశ్చిమ కనుమల ప్రాంతంలో మనకి చిన్న చిన్న నదీ ప్రవాహాలు చాలా ఎక్కువ ఉంటాయి. అది కూడా ఇప్పుడు మన కేరళ వయనాడు ప్రాంతానికి వస్తే ఆ ఏరియాలో చెలియారు అని ఒక నది ఉంది. చెలియారు, పెరియారు, భరత పూజ, కుంతి పూజ నదీ ప్రవాహాలు ఈ జనరల్గా మనకు ఉండేవే. కానీ ఎప్పుడైతే మనకు ల్యాండ్ స్లైడ్ వస్తుందో ఈ బురద ప్రవాహాలన్నీ వచ్చి ఆ నదిలో కలవటం, ఎప్పుడైతే బురద వచ్చి ఒక నీటి దగ్గర పడింది అనుకోండి మేడం, ఆ నీరు ఏం చేస్తుంది, ఆ బురద తోసుకొని పోలేక డైవర్ట్ అవుతుంది. యాక్చువల్గా నివాసాలు ఎట్లా ఉంటాయి, నదిని బేస్ చేసి నది పక్కన చిన్న చిన్న నివాసాలు కట్టుకొని పెట్టుకుంటారు. ఎప్పుడైతే ఆ ల్యాండ్ స్లైడ్ వచ్చేసి కూర్చుంటుందో ఈ నీరు పోవడానికి ఛాన్స్ లేక అది డైవర్ట్ అయ్యి జనావాసాల మీదకి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏంటి సార్ అంటే ఆ హ్యాబిటాట్ ఏరియాస్ని మనం పరిశీలిస్తే ఆ ఏరియాలో మనం గమనించాల్సింది ఏంటంటే మానవ తప్పిదాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. యాక్చువల్గా ల్యాండ్ స్లైడ్ అనగానే ఎవరైనా ఈజీగా చెప్పేస్తారు, బురద వస్తూ ఉంది లేదా పరిసర ప్రాంతాల చెట్ల కొమ్మలు ఎన్ని వస్తూ ఉన్నాయంటే ఈ ప్రాంతం ల్యాండ్ స్లైడ్ వచ్చే ఏరియా అని వాళ్ళే జాగ్రత్త పడి దూరంగా జరుగుతారు. కానీ కేరళలో ఒక రకంగా మనం చెప్పాలంటే మానవ తప్పిదాలు అనుకోవచ్చు. ఈ మానవ తప్పిదాల్లో మానవుడు ఎక్కువగా ఎందుకు ఒక ప్రాంతంలో డెవలప్ అవుతాడు, తాగునీటి కోసం, నివాసం కోసం, అంతవరకు అయితే ఓకే. కానీ మనోడు ఏం చేశాడు, విపరీతమైనటువంటి ప్లాంటేషన్లోకి వెళ్ళిపోయాడు. అది మీరు ఏ పేపర్లో చూసినా కానీ ఈ మధ్యకాలం చూడొచ్చు, బికాజ్ ఆఫ్ రబ్బర్ ప్లాంటేషన్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇది ఒక సర్వసాధారణ విషయము. అదే హిమాలయ ప్రాంతాల్లో వస్తే దీన్ని మనం అవలాంచ్ అంటాం, మంచు తుఫాన్లు వచ్చిందంటాం. మన ప్రాంతాల్లో హిమాలయాలు లేవు కాబట్టి ఇక్కడ వర్షాలు ప్లస్ బురద ఈ రెండు కలిసి ఆ స్థానిక భూ ప్రాంతాన్ని వదులుగా మార్చడం వల్ల పెద్ద పెద్ద రాళ్ళు మనకి ఆ టోపిల్ ఏరియాలో మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంతే సార్. మరి ఇప్పుడు ఈ విపత్తుకు కారణము అరేబియా మహాసముద్రాలు కూడా వేడెక్కడం వల్ల కూడా అని చెప్పి కొంతమంది నిపుణులు అయితే చెప్తున్నారు. అవును, అది ఎంతవరకు అంటారు?
అంటే యాక్చువల్గా మీరు మన భారతదేశాన్ని మీరు ఒకసారి పరిశీలించండి మేడం. భారతదేశాన్ని ఎప్పటి నుంచో ఋతుపవన దేశం అంటున్నారు. ఎస్. ఋతుపవన దేశంలో మీరు ఎక్కడైనా గమనించండి, ద రెయిన్ ఆల్వేస్ ఫాలోస్ ద సన్ అంటారు. అంటే సూర్యుని ఎప్పుడు వర్షం అనుసరిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి వేసవికాలం ఎప్పుడు ఉంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మార్చిలో స్టార్ట్ అవుతుంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్. కరెక్ట్గా జూన్ సమయానికి ఏమో అంటే మనకి ఇక్కడ ఎప్పుడైనా గమనించండి, భూమి తొందరగా వేడెక్కుతుంది, పక్కన ఉన్న నీళ్లు కొద్దిగా ఆలస్యంగా వేడెక్కుతాయి. తొందరగా వేడెక్కడం పేరే వేసవి. ఈ వేసవికి ఏమైపోయింది, మీరు ఎప్పుడు వచ్చింది? ఇది జూలైలో వచ్చింది. అంటే మన భూ ప్రాంతం మంచిగా వేడెక్కి ఒక అల్పపీడన ప్రాంతంగా మారిపోయింది. కానీ ఇదే సమయంలో చుట్టూ ఉన్నటువంటి అరేబియన్ ఏరియా కానీ, ఇండియన్ ఓషన్ కానీ, బే ఆఫ్ బెంగాల్ కానీ, ఇక్కడ ఇదంతా జలభాగం కాబట్టి అది తొందరగా వేడెక్కదు. కాబట్టి అదేంటి, వేడెక్కని ప్రాంతం మనకి ఎలా ఉంటుందంటే, యాక్చువల్గా శాస్త్రీయ పరిభాషలు చెప్పుకుంటే దాన్ని హై ప్రెజర్ ఏరియా అంటాం. గాలికున్న సహజ లక్షణం ఏంటి, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ హై ప్రెజర్ ఏరియా ఇట్ వాంట్స్ టు ఆక్యుపై. అంటే ఈ హై ప్రెజర్ ఏరియాని లో ప్రెజర్ ఏరియా ఆక్రమించిన ప్రయత్నం చేస్తుంది. ఈ లో ప్రెజర్ ఏరియా మనకేంటి, ల్యాండ్ ఏరియా. ల్యాండ్ ఏరియాలో మనకి వెస్ట్ ఘాట్స్ ఏరియా మనకి ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా అని మనం చెప్తున్నాం. అందుకని ఈరోజు అరేబియాలో ఏర్పడింది కాదు, అది ఎప్పటి నుంచో అరేబియాలో మనకి ఏర్పడి ఉన్నాయి. కాబట్టి శాస్త్రవేత్తలు చెప్పిందనే కాదు, అది జనరల్ సినారియో. అది కాకపోతే అనుకున్న దానికంటే ఇంకొద్దిగా ఎక్కువ మన క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడటం, అవి వచ్చి తీర ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇప్పుడు క్లైమేట్లో చేంజెస్ జరగడము, ఈ అడవుల్ని నరికివేయడం, చెట్లు నరకడము, దీనివల్ల కూడా ఒక కారణం ఈ విపత్తుకి అని చెప్పేసి శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్నారు. అవును. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే మనకి ఎప్పటి నుంచో అధ్యయనాలు తెలియజేస్తున్నాయండి. ఐపీసీసీ అంటాం, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమాటిక్ చేంజ్ అని ఒక సంస్థ మనకు ఉంది. మన దేశం నుంచి రాజేంద్ర పచౌరి గారు కానీ, గతంలో అల్గోరే గారు కానీ, గతంలో నోబెల్ ప్రైజ్ కూడా తీసుకున్నారు. దేనికి, మనకి క్లైమాటిక్ చేంజెస్ వస్తున్నాయి. ఈ క్లైమాటిక్ చేంజ్ ప్రధాన కారణం ఏంటి సార్ అంటే మామూలుగా మనం కొద్దిగా సబ్జెక్టివ్గా వెళ్తే ఈవిల్ క్వార్టెట్ అంటారు మేడం. అరిష్ట చతుష్టయం అని చెప్పి ఒక 4 అంశాలు చెప్తాం. ఇందులో మొదటిది వనరుల అతి వినియోగం అనేది ఒకటి వస్తుంది, మొత్తం చెప్పను నేను. రెండవది ఫ్రాగ్మెంటేషన్ అంటారు. ఈరోజు మనం వెస్టర్న్ ఘాట్స్ గురించి మనం బాధపడుతున్నాం, కానీ ఈ దౌర్భాగ్యం అనేది అమెజాన్ ఫారెస్ట్ కూడా వచ్చేసింది. అంటే మనిషి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఓషన్ ఎసిడిఫికేషన్ కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాలు చెప్తానండి, ఓజోన్ లేయర్ డిప్లేషన్ కావచ్చు, అలానే డిఫారెస్టేషన్ కావచ్చు. ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుందంటే, ఎక్కడైతే మనిషి ఎక్కువ పెరుగుతాడో మనిషి అవసరాలు పెరుగుతాయి. మనిషి అవసరాలు పెరిగినప్పుడు ఏమవుతుంది సార్ అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ, లేకపోతే వాహన కాలుష్యాల వలన కార్బన్ సంబంధ, నత్రజని సంబంధ, సల్ఫర్ సంబంధ కాలుష్యాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే, కార్బన్ డైఆక్సైడ్ మనం గ్రీన్ హౌస్ గ్యాస్ అని పిలుస్తాం. ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఏం చేస్తూ ఉందంటే, మనకి భూమి మీద పెరుగుతున్న ఉష్ణాన్ని స్వీకరించుకొని, అంటే పూర్తిగా శోషించుకొని అనుకున్న దానికంటే టెంపరేచర్ని పెంచుతూ ఉంది. అలా టెంపరేచర్ పెరగడం వల్ల ఏమవుతుందంటే, మనకి ప్రకృతిలో మార్పులు రావటం, ఆ మార్పులు రావడం వలన ఈ చిన్న చిన్న ఏరియాస్, ముఖ్యంగా మనకి ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్ వెస్టర్న్ ఘాట్స్ అంటాం కదా, అక్కడ మనకి ఈ విపత్తు సంభవించిందని చెప్పచ్చు. కేరళ వాయనాడ్ మెప్పడి దగ్గర ఉన్నటువంటి హాట్ స్పాట్స్ గురించి కొంచెం చెప్పారు, ఏరియాస్ అన్నారు కదా. అంటే ఈ కొండ చర్యలు విరిపడడానికి కారణాలు కానీ ఆ ఏరియాస్ ఏమేమి ఉంటాయి అవన్నీ ఒకసారి మా వ్యూవర్స్కి క్లియర్గా. యాక్చువల్గా మనం హాట్ స్పాట్స్ తీసుకున్నాం అనుకోండి మేడం, వీటిని మనం జీవావరణ సున్నిత ప్రాంతాలు అంటారు. జీవావరణ సున్నిత ప్రాంతాలు అంటే చాలామంది ఎకో సెన్సిటివ్ అంటారు, కానీ వీటికి మనం పెట్టిన పేరు హాట్ స్పాట్స్. ఇవి యాక్చువల్గా అందరికీ ఐడియా ఉంటుంది. మన ఇండియాలో అంటే పూర్తిగా మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ప్రాంతాలు 4 ఉన్నాయి. ఈ 4ంటిలో భారతదేశానికి సంబంధించిన మనం చెక్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇదిగోండి ఈ ఏరియా ఒకసారి తీసుకోవచ్చు మనం. ఇప్పుడు మనకి వైనాడ్ ఏరియా ఈ ఏరియాలో ఉంది. యాక్చువల్గా ఇది కేరళ. యాక్చువల్గా మనకి వెస్టర్న్ ఘాట్ ఏరియా అనేది మొత్తం వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది. ఇది మొత్తం వెస్టర్న్ ఘాట్ ఏరియా కిందకి వస్తుంది మనకి. ఈ ఏరియా మొత్తం మనం తీసుకోవచ్చు, ఇది మొత్తం వెస్టర్న్ ఘాట్. యాక్చువల్ వెస్టర్న్ ఘాట్స్ మనకి ఎక్కడ ఉంటుంది, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ ఉంటుంది. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు అన్నట్టుగా మనకి ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాడు మనం గమనిస్తే, ఇప్పుడు అరేబియాలో డిస్టర్బెన్స్ వచ్చిందన్నాడు. యాక్చువల్ అరేబియా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఈ డిస్టర్బెన్స్ ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టేది ఫస్ట్ ఈ ప్రాంతాన్ని, కేరళ ప్రాంతాన్ని. ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే, వెస్టర్న్ ఘాట్స్ చాలామందికి తెలుసుకోవాల్సిన విషయం.
వీటి యొక్క హైట్ గమనిస్తే ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కాస్త ఈ కేరళ ప్రాంతానికి వచ్చినప్పటికి చాలా ఎత్తు ఉంటాయి. ఓకే. అంటే ఇక్కడ మనకి మెప్పడి అంటున్నారు కానీ యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఏరియాస్లో మనకి అన్నామలై అలానే ఇలైమలై అనే పర్వత శ్రేణులు ఉంటాయి. ఓకే. అన్నామలై, ఇలైమలై చాలామంది తెలుసు, వీటిని ఆలకల కొండలు అంటారు. అలకల కొండలు, ఎస్. అయితే ఇక్కడ ఏమైంది, స్పైసెస్ వరకు ఓకే, ఈ స్పైసెస్తో పాటు వీళ్ళు ఏం చేశారంటే విపరీతమైన రబ్బర్ ప్లాంటేషన్లోకి వెళ్ళిపోయారు. ఓకే. ఎప్పుడైతే రబ్బర్ ప్లాంటేషన్లోకి వెళ్ళిపోయారో ఆ ఏరియా మొత్తాన్ని వ్యవసాయ భూములుగా మార్చడం వల్ల ఏమైపోయింది సార్ అంటే అడవులను పూర్తిగా నాశనం చేయాల్సి వచ్చింది. జనరల్గా మనకి ఎప్పుడైనా వర్షాలు పడ్డప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయనుకోండి, ఇట్లా మట్టి కొట్టుకొని పోతున్నప్పుడు ఈ మట్టి ఏం చేస్తుందంటే ఈ ప్రాంతాన్ని టచ్ చేస్తే దీని మొత్తం ఈ ట్రంక్ చుట్టూ ఏర్పడుతుంది. ఓకే. అంటే సాయిల్ ఎరోజన్ జరగకుండా ఈ చెట్లు కాపాడుతాయి. కానీ ఇప్పుడు ఈ చెట్లే లేకుండా జరిగింది. ఎప్పుడైతే చెట్లే లేకుండా జరిగిందో ఆటోమేటిక్గా మనకి ఏమైపోయిందంటే ఆ ఉన్న ప్రమాదం, అంటే జనరల్గా వర్షాలు పడి మట్టి కొట్టుకుపోవడం అనేది కామన్. కానీ ఎప్పుడైతే చెట్లు లేవో పూర్తిగా రబ్బర్ ప్లాంటేషన్ ఉండిపోయినాయో ఈ ప్రాంతంలో అనుకున్న దానికంటే ఎక్కువ ప్రమాదం జరిగింది. ఇంకోటి మనం కేరళ విషయానికి వస్తే ముఖ్యంగా కేరళ ప్రాంతంలో సార్ మీరు ఇప్పుడు రబ్బర్ ప్లాంట్స్ అన్నారు కదా, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు క్లైమేట్ చేంజెస్ వల్ల ఈ అడవులు చెట్లు నరికివేయడం వల్ల కూడా ఈ విపత్తుకు ఒక కారణం అని చెప్పేసి సైంటిస్టులు అయితే అంటున్నారు. అది ఎలా సార్, ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. యాక్చువల్గా మనకి ఇప్పుడు టాపిక్ అనేది మనకి ల్యాండ్ స్లైడ్స్ కదా మేడం. ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేది మనకి జనరల్గా దేనిలో ట్రిగ్గర్ అవుతాయి ఫస్ట్ అది చూసుకోవాలి. ఒకటి ఎర్త్క్వేక్స్, భూకంపాలు దీనివల్ల ట్రిగ్గర్ అవుతాయి. ఎర్త్క్వేక్స్ మామూలుగా వస్తే ఓకే, కానీ ఇక్కడ ఎర్త్క్వేక్స్ దేంతో కలిసి వస్తున్నాయి, రెయిన్స్తో కలిసి వస్తున్నాయి. ఈ వర్షాలతో ఎప్పుడైతే కలిసి వస్తున్నాయో రెయిన్స్ వలన భూమి కంపించి, అంటే ఒకవేళ భూకంపం వస్తే బేస్ ఎగిరిపోతా ఉంది. ఈ బేస్ ఎగిరిపోయేటప్పటికి పెద్ద పెద్ద బౌల్డర్స్, ఆ బౌల్డర్స్ అన్నీ ఏమవుతున్నాయి, దానికి తోడు కొండ ప్రాంతాలు కాబట్టి గ్రావిటీకి లోనే మనకి కిందకు వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ మీరు గమనిస్తే ఇదిగోండి, ఇది వెస్టర్న్ ఘాట్ ఏరియా, ఇది మనం చెక్ చేసుకుంటే ఇది మొత్తం ఇది ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ ప్రాంతము ఇక్కడ మనం చూసుకుంటే ఇదిగోండి ఈ ఏరియాలో మనకు కనిపిస్తుంది. మొత్తం ఈ కేరళ ప్రాంతం మొత్తం మనం తీసుకోవచ్చు ఇక్కడ, అవునా? ఈ ప్రాంతం ఇది మొత్తం వెస్టర్న్ ఘాట్ ఏరియా. దీన్నే మీరు గమనిస్తే ఇప్పుడు శాస్త్రవేత్తలు అంటున్నారు కానీ ఎవరో కాదు, మన ఇండియన్సే ఉన్నారు. దీని మీద 2 కమిటీలు వేశారు. ఒకటి కస్తూరి రంగరాజన్ కమిటీ, ఇతను బాగా గుర్తుపెట్టుకోవాలి మనం, అంటే పెద్దలు వీళ్ళు. నెక్స్ట్ మాధవ్ ఘాడ్గిల్. ఈ మాధవ్ ఘాడ్గిల్ అయితే ఏకంగా కొన్ని జోన్స్ ప్రస్తావన చేశాడు మన కేరళ ప్రాంతంలో, ముఖ్యంగా పశ్చిమ కనుమల ప్రాంతంలో ఎకో సెన్సిటివ్ జోన్ అనే పేరు పెట్టి 3 కేటగిరీస్ చేయాలి, జోన్ 1, జోన్ 2, జోన్ 3 అని. ఇందులో దాదాపు 60% ప్రాంతం జోన్ 1లో ఉంది. ఇది చాలా సున్నితమైన ప్రాంతము. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మీరు అడవులు నాశనం చేయొద్దు, ఈవెన్ చిన్న డ్యాములు కూడా కట్టద్దు, అసలు మీరు ఇంటర్ఫియర్ కావద్దు, ఎటువంటి నివాసాలు ఏర్పరచుకోవద్దు అని అంటున్నారు. రబ్బర్ ప్లాంటేషన్స్ అనే కాదు, ఇక్కడ రబ్బర్ ప్లాంటేషన్తో పాటు ఇంకోటి వీళ్ళకి సరైన ఉపాధి లేకపోవడంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలామందికి కనిపిస్తున్నది రబ్బర్ ఒకటే కనిపిస్తూ ఉంది, ఇది పేదలు చేస్తున్నారు కాబట్టి ఓకే. కానీ దీంతో పాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ టూరిజం మేడం. టూరిజం ఎక్కడ చూసినా రిసార్ట్స్. ఈ రిసార్ట్స్ వలన మనకేమవుతుంది, విపరీతమైన బిల్డింగ్స్ మనం కట్టుకోవాలి. మరి వీటికి రూట్ మ్యాప్స్ కోసం రోడ్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ రోడ్స్ డెవలప్ చేసినప్పుడు వేటిని నాశనం చేయాలి, ఈ రెండింటి కోసం ఖచ్చితంగా అడవులు నాశనం చేయాలి. ఎప్పుడైతే అడవులు నాశనం చేసామో ఇప్పుడు మనకి రివర్ ప్యాత్ ఇట్లా పోతా ఉంది అంటున్నారు. వీడు ఏం చేస్తున్నాడు, పక్కన చిన్న చిన్న వీటిలో ఏర్పాటు చేసుకొని ఇష్టారాజ్యం కట్టుకొని నదీ ప్రవాహాలకు అడ్డం పడుతుంది. నదుల యొక్క సహజ మార్గాలు పూర్తిగా నష్టపోతున్నాయి. అంటే సహజంగా నది ఈ పేతలు వెళ్ళిపోకుండా ఎప్పుడైతే మీకు వీడు రిసార్ట్ కట్టేస్తాడు, ఇక్కడ దాకా వచ్చి ఇట్లా మారిపోవచ్చు. దానికి తోడు ల్యాండ్ స్లైడ్ వచ్చినప్పుడు మనకేంటి, విపరీతమైన బురద వచ్చేస్తుంది, వాటర్ని డైవర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ మీకు ఏదన్నా ఆ ఏరియాలో మెప్పడి విలేజ్ అని అంటే చెలియార్ నది పరిసర ప్రాంతాల్లో విపరీతంగా జరిగింది అంటున్నాం. ఆ నది లోకల్కి వెళ్ళి మనం చదువుకుంటే దాని ఉపనదులు ఈ బురద వలన తమ గమనాన్ని మార్చుకున్నాయి. అవి మార్చుకునే అంటున్నారు కానీ మానవ తప్పిదాల గురించి ఎవరు మాట్లాడటం లేదు. ఈరోజు మీరు కేరళకు సంబంధించి కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు ఏమైనా గమనిస్తే మాకు సరైనటువంటి హెచ్చరికలు రాలేదు, మేము చేసుకుంటా ఉన్నారు కానీ దీన్ని ఎందుకు వీళ్ళు వరికట్టడం లేదు.
టూరిజం. మానవ తప్పిదాల్లో మెయిన్ ఇదంటే వదిలేసేయండి, ఇది జరుగుతుంది. కానీ ఇది కూడా వదలకూడదు మనం. ఈ రెండు వీటి మీద కస్తూరి రంగరాజన్ గారు 2003లో చెప్పారు, మాధవ్ గాడ్గిల్ గారు 2010లో చెప్పారు. ఎలా అయిపోయిందంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు 2010లో కేరళ వరదలు వచ్చినప్పుడు మళ్ళీ గాడ్గిల్ గుర్తొచ్చారు. ఇప్పుడు మళ్ళీ వయనాడు వరదలు వచ్చినప్పుడు గాడ్గిల్ గారు గుర్తొచ్చారు. వీళ్ళు ఆ ప్రస్తావన ఎప్పుడో చేసి అసలు మీరు జోక్యం చేసుకోమాకండి, పూర్తిగా దాన్ని ఒక సున్నిత ప్రాంతంగా మీరు ప్రకటించాడని చెప్పినా కానీ ఎవరంటున్నారు లేదు అట్లా. సార్ మీరు బురద అన్నారు కదా, అంటే ఈ రోజున వేల మంది బాడీస్ అయితే ఆ బురదలో కూలిపోయినాయి, ఇంకా ఎవరెవరు ఆ శిథిలాల కింద తెలియటం లేదు. బురదే కారణం అంటారా మీరు చెప్పినట్టుగా డైవర్షన్ అవ్వడం వల్ల? అవును, బురదే కారణం. యాక్చువల్గా మనకు వరద వచ్చినప్పుడు మేడం నదికి ఒక లక్షణం ఉంటుంది. నది తనలో ఏదున్నా కానీ తీసుకొని పోతూ ఉంటుంది. దాన్ని రివర్ కెపాసిటీ అని మనం పిలుస్తాం. చిన్న చిన్న చెత్త తీసుకెళ్తుంది, పెద్ద పెద్ద బండరాలు కూడా తీసుకెళ్తుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే భూమికి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది. ఏంటంటే ఎంత నీళ్ళు వచ్చినా భూమికి పోరోసిటీ అనే లక్షణం వలన నీళ్ళని లాగేసుకుంటుంది. మనకి రివర్లో ఎప్పుడైనా గమనించండి, మనకు కనిపిస్తున్నటువంటిది వేరే, ఆ కనిపించే చెత్తని దృశ్య భారం అంటారు, కనిపించిన దాన్ని అదృశ్య భారం అంటారు. ఇక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టింది అదృశ్య భారమే. ఎప్పుడైనా మీకు నది యొక్క రంగు మారింది, ఇది వర్షాలు పడ్డప్పుడు నీళ్ళు రంగు మారాయంటే వెంటనే అప్రమత్తం అవ్వాలి. బురద వస్తూ ఉంది, భవిష్యత్తులో విత్-ఇన్ అవర్స్లో మనకి ల్యాండ్ స్లైడ్ రాబోతుందని ఒక సంకేతం. మనకి వర్షాలు తగ్గిపోతాయి మేడం, వరదలు కూడా తగ్గిపోయి, వరదలు ఎప్పుడు మీకు గంటలు కూడా రావు, మహా అయితే ఒక అరగంట ఒక పావు గంట డ్రాస్టిక్ మోడ్లో వస్తాయి. నీళ్ళని నిలబడిపోతాయి, భూమి ఏం చేస్తుంది, ఆ నీళ్ళని లాగేసుకుంటుంది. మరి వచ్చిన మట్టి పోవాలి. ఎంత హృదయ విదారకమైన దృశ్యాలు ఉన్నాయంటే మనకి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఒకసారి మీరు చెక్ చేసుకొని చూడండి, వైనాడ్ ల్యాండ్ స్లైడ్ ఒకసారి చూస్తే ఇంట్లోకి మొత్తం బురద లోపలికి వచ్చేసి నీళ్ళు వెళ్ళిపోయినాయి. బురద ఇదే కాదు, ఇంకో ప్రమాదం కూడా ఉంది. భయంకరమైన పాములు, తేళ్లు, జెర్రులు వస్తాయి బురద ఉన్న దగ్గర. ఎందుకు? ఎక్కడి నుంచో వచ్చిన బురద అది. తమ నివాసాలు మనుషులే కాదు, ప్రకృతి జీవులు కూడా కోల్పోయినాయి. అవన్నీ ఆ బురదలో కొట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చాయి. ఇక్కడ ఖచ్చితంగా ఒక ప్రాంతంలో నీరు యొక్క రంగు వర్షములో మారుతూ వస్తుంది, అది కూడా నదిలో ముఖ్యంగా మారుతూ వస్తుందంటే అదొక ఇండికేషన్ మనకి, ఏంటి, ల్యాండ్ స్లైడ్ రాబోతుందని. అట్లా. సో ఫైనల్గా చూసుకుంటే నరసింహరావు గారు, ఇప్పుడు కేరళలో ఈ ప్రకృతి విపత్తుకి బలమైన కారణం ఇది అంటే ఏం చెప్తారు? బలమైన కారణం అంటే మేడం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నటువంటి టూరిజం యాక్టివిటీస్. ప్రకృతిని ప్రేమించాల్సిందే, కానీ ప్రకృతిని ఎలా ప్రేమించాలి? ప్రకృతి యొక్క కనుసన్నల్లో ఉంటూ ప్రకృతిని గౌరవిస్తూ మనం ప్రకృతిని చూసుకోవాలి. కానీ ఇక్కడ చాలామంది ప్రైవేట్ వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ప్రకృతి అని ఒక దాన్ని చూపించి రకరకాల హాలిడే డెస్టినేషన్స్ ఏర్పాటు చేసి, ఆ హాలిడే డెస్టినేషన్ ఏర్పాటు చేసినప్పుడు ప్రకృతికి తగ్గట్టుగానే ఉండాలి. పొరపాటున ఏమైనా జరిగింది అనుకోండి. రీసెంట్గా అంటే ఇక్కడ ప్రస్తావించాలో లేదు నాకు తెలియదు, కానీ మనకు ఒక మూవీ వచ్చింది, మంజుమూల్ బాయ్స్ అని ఒక మూవీ వచ్చింది. అందులో గుహ అని ఒకటి చూపిస్తాడు. అందులో ఎంత స్పష్టంగా చూపించాడంటే ఆ ఇది కూడా కేరళకి సంబంధించింది. పైన ఒక పెద్ద మొత్తం వేసేసి జాలి వేసేసి పెట్టేశారు. కానీ కొంతమంది ఏం చేశారు, ఆ ప్రాంతానికి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయారు. అంటే ప్రకృతి విపత్తు జరిగే ప్రాంతాలు మనకు తెలిసిపోతాయి. అయితే తెలిసిపోయిన ప్రాంతాలను మీరు రెస్ట్రిక్ట్ ఏరియాగా ప్రకటిస్తున్నారు. ప్రకటించి బయటికి ఏం చెప్తున్నారు, మేము చర్యలు తీసుకున్నాం అంటున్నారు. మరి రబ్బర్ ప్లాంటేషన్ సంగతి ఏంటి? ముఖ్యంగా టూరిజం యాక్టివిటీ సంగతి ఏంటి? కానీ టూరిజాన్ని కానీ నియంత్రించగలిగితే యాక్టివిటీస్ని ఈజీగా మనం బయటపడవచ్చు. సార్ మామూలుగా చూసుకుంటే దేశంలో ఏటా ఎన్ని కొండ చర్యలు ఇలా విరిగిపడుతున్నాయంటారు? మామూలుగా మనకి మేడం నాట్ ఓన్లీ కేరళ, వెస్టర్న్ ఘాట్ ఏరియా ఒకటి, ఈ కొండచర్యలు విరిగే ప్రాంతాలు, హిమాలయన్ ఏరియా ఒకటి. హిమాలయన్ ఏరియాలో కూడా మీరు ఒకసారి గమనించండి, ప్రకృతి చాలా అందంగా మనకి ఎప్పుడు కనిపిస్తుంది, వర్షాలు బాగా పడినప్పుడు కనిపిస్తుంది. ప్రజలు కూడా ఏం చేస్తారు, జలపాతాలు చూడాలి, ప్రకృతి సౌందర్యం చూడాలి, గ్రీనరీ చూడాలని వెళ్తారు. కానీ వెళ్ళేటప్పుడు వీళ్ళకంటే ఒక అవగాహన ఉండాలి. ఇప్పుడు పోయేటప్పుడు చలి ఉంటుంది, మనం చలికోటి తీసుకొని పోవాలి, వాటర్ బాటిల్ తీసుకొని పోవాలి అనుకుంటున్నారు. కానీ అరే ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతంలో పొజిషన్ అని చూసుకోవాలి. మనకు దాదాపు మన భారతదేశంలో తక్కువ మేడం. ప్రపంచంలో ల్యాండ్ స్లైడ్ అంటే అందరికి గుర్తొచ్చే దేశం పేరు ల్యాండ్ స్లైడ్ కంట్రీ అంటాం. ఇండియాలో ల్యాండ్ స్లైడ్ స్టేట్ అంటే ఉత్తరాఖండ్ అంటాం, నాట్ కేరళ కాదు. కేరళ మానవ తప్పిదాల వలన మనం ఏటా ఇన్ని వస్తుందని చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే భారతదేశానికి అంత భయంకరమైన ప్రమాదం అయితే లేదు, కేవలం మానవ తప్పిదాల వల్ల వచ్చాయి. అది. సో ఓవరాల్గా ఫైనల్గా ఈ కొండ చర్యల నివారణ చేపట్టే ఏదైనా ఉందంటారా?
ఖచ్చితంగా ఉంది, అంటారా? ఖచ్చితంగా ఉంది. నిపుణుల సలహాలు తీసుకోవాలి. మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే కమిటీలు వేసి చేతులు దులుపుకుంటున్నాయి. కమిటీలు మంచి మంచి వ్యక్తుల చేత కమిటీలు వేయిస్తున్నారు. ఇప్పుడు మనకి గౌరవనీయులైనటువంటి కస్తూరి రంగరాజన్ కానీ, తర్వాత మాధవ్ గాడ్గిల్ కానీ, తర్వాత లోకల్ కొన్ని రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. మరి ఆ రిపోర్ట్ని మనం ఎంతవరకు పాటించాం? ఒక హాట్స్పాట్ అన్నాం, హాట్స్పాట్కి ఇచ్చిన పారామీటర్స్ ఏ విధంగా ఉన్నాయి? హాట్స్పాట్ తీసుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి? ఆ రీజియన్లోకి ప్రైవేట్ వ్యక్తులు మనం రానివ్వనప్పుడు మరి ప్రైవేట్ రిసార్ట్స్ ఎట్లా వస్తున్నాయి? అంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా ఏది ఒక స్ట్రిక్ట్గా చేసుకోగలిగితే, ఆ చర్యలు తీసుకోగలిగితే ఇది మనం నివారించుకోవచ్చు. ఏదో ఇప్పుడేదో వాయనాడు ఇన్సిడెంట్ జరిగిందని మాట్లాడుకోవటం కాదు, కానీ ఏదో మనం హాట్స్పాట్స్ వాటి గురించి మాట్లాడే ఏదో ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాం. కానీ ఇటువంటి ప్రాంతాలలో ఒకటే మేడం, ముఖ్యంగా మానవుడు అభివృద్ధి చెందుతున్నాను అనే ఒక మాయలో ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. అందులో బాగా కళ్ళగడ్డిన మనకు కనిపిస్తుంది రెండే. ఏంటి? రబ్బర్ ప్లాంటేషన్ అరికట్టడం, రెండు టూరిజం యాక్టివిటీస్ని అరికట్టడం. ఖచ్చితంగా అక్కడ మళ్ళీ నిరసనలు వస్తాయి. అది అరికడితే మాకు ఉపాధి ఎట్లా అంటారు. మరి నిపుణులతో కూర్చొని ఏం చేయాలి, ఏంటి, ఎంతవరకు చేయాలనేది అది ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. అది మనం ఇట్లా డిస్కషన్లో పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు నిపుణులు వీటి మీద వర్కౌట్ చేస్తూనే ఉంటారు. నాకు తెలిసి నేను చెప్పేది అయితే టు కర్బ్ ఏంటి ఈ ఏరియాని మొత్తం మనం మేనేజ్ చేసుకోవాలంటే మాత్రం టూరిజం మీద ఉక్కుపాదం ఒప్పాలి, ఆ యాక్టివిటీస్ మీద. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఓకే మేడం.